పావని వీళ్ళు లేకపోతే హలో 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 సార్ వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది మేడం. వినిపిస్తుంది మేడం. ఓకే, స్టార్ట్ చేస్తాను సార్ క్లాసు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏరమ్మా అక్క చెప్పేస్తానక్క. చెప్పేనైనా స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేయనైనా. గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే మై టాపిక్ ఈజ్ నంబర్ సిస్టమ్. ఫస్ట్ ఈ నంబర్ సిస్టంలో నంబర్స్ అనేవి ఎలా వచ్చాయి అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ నంబర్ సిస్టంలో నంబర్స్ అనేవి హిందూ అరబిక్ నంబర్స్ నుండి ఈ నంబర్స్ ని తీసుకున్నది. అది ఎప్పుడు అంటే 1857 BCలో ఈ నంబర్స్ ని హిందూ అరబిక్ నుండి తీసుకున్నారు. హిందూ అరబిక్ నెంబర్స్ నుండి ఈ నెంబర్స్ ని 1857లో 2 ఇండియన్ మ్యాథమెటిషియన్స్ ఆర్యభట్ట 5th సెంచరీలో, బ్రహ్మగుప్త 6th సెంచరీలో ఈ నెంబర్స్ ని డెవలప్ చేశారు. ఫస్ట్ ఆర్యభట్ట డెవలప్డ్ ఇన్
ప్లేస్ వాల్యూ నొటేషన్ ని ఆర్యభట్ట డెవలప్ చేశాడు. తర్వాత జీరో వాల్యూని బ్రహ్మగుప్త డెవలప్ చేశాడు. ఈ జీరో ఆపరేషన్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రహ్మగుప్త. ఈ జీరో అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాంస్క్రిట్ వర్డ్ అయిన శూన్య అనే వర్డ్ ఉండి ఈ జీరోని బ్రహ్మగుప్త అనే ఆయన ఫుల్ఫిల్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని ఈ జీరో అనే దానిని ఫుల్ఫిల్ గా మ్యాథమెటికల్ కంట్రోల్ రోల్ అని అంటారు. అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదక్క? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇప్పుడు కనిపిస్తాను మా. నంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్ చూడండి. ఫస్ట్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరల్స్ ఈజ్ నోన్ యాజ్. కానీ ఈ న్యూమరల్స్ ని ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే అరబిక్ న్యూమరల్స్ ఆర్ హిందూ అరబిక్ న్యూమరల్స్ నుండి టూ ఇండియన్ మ్యాథమెటిషియన్స్ ఎవరెవరు అంటే ఆర్యభట్ట 5th సెంచరీలో, తర్వాత బ్రహ్మగుప్త 6th సెంచరీలో ఈ హిందూ అరబిక్ న్యూమరల్స్ నుండి నంబర్స్ ని తీసుకున్నారు. ది నంబర్ సిస్టమ్. హలో చెప్పక రమ్మా, వాయిస్ వినిపించట్లేదు మా. వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు మా. హలో, కట్ కట్ గా వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఇప్పుడు పర్లేదు మా, ఇప్పుడు పర్లేదు. సరే. ది నంబర్ సిస్టమ్ అండ్ జీరో కాన్సెప్ట్ డెవలప్డ్ బై Hindus in India slowly spread to other surroundings countries due to their commercial and military activities కోసమని ఈ జీరో వాల్యూని కనుక్కున్నారు. ది అరబ్ డెవలప్డ్ ఇట్ and modified them. The Arabs translated Hindu text and numerology and spread it to the Western world due to their trade links with them. The Western world modified them and called them the Arabic numerals. ఈ వెస్టర్న్ వర్డ్ మోడిఫైడ్ చేసి ఈ అరబిక్ న్యూమరల్స్ ని కనుక్కున్నారు. as they learned from them, hence the current Western numeral system is modified version of the Hindu numerals. ఈ వెస్టర్న్ న్యూమరల్స్ మోడిఫై చేసి హిందూ న్యూమరల్స్ ని డెవలప్ చేశారు. ఫస్ట్ ఈ న్యూమరల్స్ ఒక్కొక్క దానిలో ఎలా ఉన్నాయో చూడండి. ఫస్ట్ బాబులోనియన్స్ న్యూమరల్స్ ఆర్ నంబర్స్. బాబులోనియన్స్ వాళ్ళు ఈ నంబర్స్ ని ఇలా ఉండేవి సింబల్స్. ఇది 3100 బీసీ అంటే క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ లో బాబులోనియన్స్ న్యూమరల్స్ అనేవి ఈ సింబల్స్ లో ఉండేవి. తర్వాత చైనీస్ న్యూమరల్స్, జపనీస్ న్యూమరల్స్, కొరియా న్యూమరల్స్ అనేవి ఇలా ఉండేవి. ఇక్కడ ఎప్పుడు అప్రాక్సిమేట్ గా వాళ్ళు తెలీదు, అన్నోన్. చూడండి. తర్వాత ఈజిప్టియన్ న్యూమరల్స్ 3000 బీసీలో ఇలా ఉండేవి. తర్వాత రోమన్ న్యూమరల్స్ మనకందరికీ తెలిసిందే. రోమన్ నెంబర్స్ 1000 బీసీ లో ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత గ్రీక్ న్యూమరల్స్ అంటే మనం మామూలుగా మ్యాథమెటిక్స్ లో యూజ్ చేస్తాం. ఆల్ఫా, బీటా, గామా, టీటా ఇలాంటివి. ఇవి గ్రీక్ న్యూమరల్స్. ఆఫ్టర్ 100 బీసీలో దీన్ని చేశారు. తర్వాత చైనీస్ రోడ్ న్యూమరల్స్. చైనీస్ లో 1, 2 ఇలా ఉండేది. ఇది 1st సెంచరీలో ఉండేది. తర్వాత హిందూ అరబిక్ న్యూమరల్స్ మనం చెప్పుకున్నాం కదా ఇంతవరకు. నెంబర్ సిస్టమ్ అనేది హిందూ అరబిక్ న్యూమరల్స్ నుండి తీసుకున్నారు. ఈ హిందూ అరబిక్ న్యూమరల్స్ ఫస్ట్ సెంచరీలో ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత జపాన్ నేపియర్ లొకేషన్ అర్థమెటిక్ లో ఏబిసిడీస్ అంటే ఆల్ఫాబెట్స్ అనేది 1617 లో ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత కొన్ని ది కౌంటింగ్ నెంబర్స్
సాటిస్ఫైడ్ పీపుల్ ఫర్ అ లాంగ్ టైం. కొన్ని సింబల్స్ ద్వారా వాళ్ళు ఈ కౌంటింగ్ త్రూ సింబల్స్, మనం నెంబర్స్ అనేవి కొన్ని సింబల్స్ ద్వారా కౌంట్ చేసేవాళ్ళు. చూడండి, ఫస్ట్ నెంబర్ సింబల్స్ ని సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా కౌంట్ చేసేవారు. అలాగే నెంబర్స్ లో అయితే డాట్స్, ఫస్ట్ 1 డాట్ ఉన్నిందనుక 1, 2 డాట్స్ ఉంటే 2, 3 డాట్స్ ఉంటే 3, 4 డాట్స్ ఉంటే 4. అదే 5 ని ఒక డాష్. ఇప్పుడు 4 వరకు 4 డాట్స్ యూజ్ చేశారు, 5 ని డాష్ తో రిప్రజెంట్ చేశారు. తర్వాత 6 ని డాట్ ఒక డాష్, అదే 7 అయితే డాష్ 2 డాట్స్. ఇలా సింబల్స్ యూజ్ చేసి నెంబర్ ని ఇంట్రొడ్యూస్ చెప్పారు. తర్వాత కౌంటింగ్ త్రూ స్టిక్స్ ద్వారా కౌంటింగ్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ నెంబర్ 1 అయితే 1, తర్వాత 1 లైన్, తర్వాత 2 అయితే 2 లైన్స్, 3 అయితే 3 లైన్స్, 4 అయితే 4, తర్వాత 5. ఇక్కడ 6 కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ స్లైడ్ లో ఏం చెప్పాను, కౌంటింగ్ త్రూ స్టిక్స్. నిమిషం, ఇక్కడ చూడండి, 5 వస్తే ఒక డాష్ ద్వారా 5 ని రిప్రజెంట్ చేశారు ఇక్కడ. అలాగే స్టిక్స్ లో అయితే చూడండి, ఫస్ట్ అప్ లో డాష్ ఉంది, కింద 1 లైన్ ఉంది అంటే ఇది 6 ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత పైన అప్ లో డాష్ ఉండి 2 లైన్స్ ఉంటే 7, డాష్ ఉండి 3 లైన్స్ ఉంటే 8, 9. తర్వాత డౌన్ లో డాష్ ఉంది అంటే అది 10 ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 6 కి 60 కి డిఫరెన్స్ చూడండి. అప్ లో డాష్ ఉండి ఒక లైన్ ఉంది అంటే 6 అది. అదే డౌన్ లో 10s కి వచ్చేసరికి అలా లైన్ అనేది, ఆ డాష్ అనేది డౌన్ కి వచ్చింది. ఇక్కడ 60 అంటే డౌన్ రివర్స్ లో, టీ ని రివర్స్ లో రాస్తే అది 10s లో 60 లోకి వచ్చింది. తర్వాత డిస్కవరీ ఆఫ్ జీరో, ఇంతవరకు చెప్పుకున్నాం. డిస్కవరీ ఆఫ్ జీరోని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, బ్రహ్మగుప్త అనే ఆయన 6th సెంచరీలో ఈ జీరోని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ జీరో అనేది సాంస్క్రిట్ వర్డ్ అయిన సునియా అనే సాంస్క్రిట్ వర్డ్ నుండి ఈ 0 అనే దానిని కనుక్కున్నారు. ఈ 0 అనేది ఫుల్ఫిల్ గా మ్యాథమెటిక్స్ లో కంట్రోల్ రోల్ ని పాటిస్తుంది. తర్వాత ఇప్పుడు మెయిన్ టాపిక్ నంబర్ సిస్టమ్. ఇంతవరకు ఈ నంబర్స్ ఎలా వచ్చాయి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ డెఫినిషన్ ఆఫ్ నంబర్ సిస్టమ్. రమా, హలో అక్క. హలో రమా, మా కొంచెం కూడా వినిపించట్లేదు మా, మొత్తం కట్టే వస్తాంది మా. వాయిస్ క్లారిటీ లేదురమ్మా, బ్రేక్ అయి వస్తుంది. అక్క చాలా నెట్ ఇట్లే ఉంది గా అక్క వస్తాంది, నాకు. బ్రేక్ గా. పీపీటీ కూడా ఫుల్ స్క్రీన్ పెట్టుకోమా, బాగా కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ పెట్టుకో, F5 నొక్కు, ఫుల్ స్క్రీన్ పెట్టుకో. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా. ఓకే సరే, వాయిస్ అక్క. వాయిస్ మరి కట్ వస్తుంది అంటే. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు బాగుంది. ఓకే. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ నంబర్ సిస్టమ్. ఫస్ట్ నంబర్ అంటే ఏమి, సిస్టమ్ అంటే ఏమి? ఫస్ట్ నెంబర్ అంటే, నెంబర్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్ యూజ్డ్ ఇన్ కౌంటింగ్ అండ్ మెజరింగ్. ఈ నంబర్ అనేది ఒక మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్. దీన్ని దేనికోసం యూజ్ చేస్తాము అంటే, కౌంటింగ్ అండ్ మెజరింగ్ కోసం అని ఈ నంబర్ ని యూజ్ చేస్తాము. తర్వాత సిస్టమ్ అంటే, సిస్టమ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్. అంటే సిస్టమ్ అనేది సెట్ ఆఫ్ రూల్స్. మనం ఏదైనా ఒక థింగ్ ని తీసుకున్నాం అనుకో, దానిని అరేంజ్ చేసుకోవడానికి సెట్ ఆఫ్ రూల్స్ ని ఈ సిస్టమ్ అనేది చేస్తుంది. దీని సిస్టమ్ రిలేటెడ్ థింగ్స్, సిస్టమ్ అనేది థింగ్స్ యొక్క కామన్ గోల్ కోసం అని ఈ సిస్టమ్ ని యూజ్ చేస్తామండి. తర్వాత ఫస్ట్ నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ అంటే, నంబర్ సిస్టమ్ ఈజ్ ఏ writing method for expressing number is called number system. Number system ante, number system is a writing method for expressing number is called number system. Number system mathematical notation for representing valuable
సెట్ ఆఫ్ నంబర్స్. ఈ నంబర్ సిస్టమ్ అనేది మ్యాథమెటికల్ నొటేషన్. ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే సెట్ ఆఫ్ వాల్యుబుల్ నంబర్స్ ని ఈ నంబర్ సిస్టమ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ నంబర్ సిస్టమ్ లో మనం నంబర్స్ ని ఎలా రాస్తున్నాము అంటే టోటల్ గా ఈ నంబర్స్ విత్ కాంబినేషన్, నంబర్ సిస్టమ్ లో కాంబినేషన్ గా 10 సింబల్స్ ఉంటాయి. అవి 0 to 9 సింబల్స్. 0 to 9 సింబల్స్. ఈ 0 to 9 సింబల్స్ టోటల్ గా 10 డిజిట్స్ ఉంటాయి. దీన్నే డెసిమల్ ఆర్ బేస్ 10 నెంబర్ అని అంటారు. ఈ 0 to 9 వరకు 10 డిజిట్స్ ఉంటాయి. ఈ డిజిట్స్ ని డెసిమల్ ఆర్ బేస్ 10 నెంబర్ అని అంటారు. తర్వాత టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ లో మెయిన్ గా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ అంటే ఏంటి? డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, హెక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఫస్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ డెసిమల్ అనేది డెసిమ్ అనే లాటిన్ వర్డ్ నుండి ఈ డెసిమల్ అనే దానిని తీసుకున్నారు. డెసిమ్ అంటే 10 అని అర్థం. దీనిలో మెయిన్ గా 10 సింబల్స్ ఉంటాయి. అవి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ డెసిమల్ నెంబర్ ని ఒక ఎగ్జాంపుల్ గా నేను 295 అనే నెంబర్ ని ఇచ్చాను. దీంట్లో మనం ఎలా రాసుకుంటామంటే ఆల్రెడీ మనకు అందరికి తెలుసు, బైనరీ నెంబర్ లో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 అలాగే దీనిలో కూడా డెసిమల్ నెంబర్ లో కూడా దీని యొక్క బేస్ అనేది 10 ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ డిజిట్ దాన్ని 10 పవర్ 0 తో మల్టిప్లై చేస్తాం. తర్వాత 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3 ఇలా మల్టిప్లై చేస్తాం. తర్వాత బైనరీ నెంబర్ సిస్టమ్. బైనరీ నెంబర్ సిస్టమ్ as only 2 digits. ఫస్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే బైనరీ అనే వర్డ్ బైనరియస్ అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకున్నారు. బైనరియస్ అంటే 2 అని అర్థం. దీంట్లో మెయిన్ గా 2 సింబల్స్ ఉంటాయి. అవి 0 and 1. కంప్యూటర్ యూజ్ ది బైనరీ నెంబర్ సిస్టమ్. మోస్ట్ డిజిటల్ కంప్యూటర్స్ ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నాయి. ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ లో మెయిన్ గా బిట్ అంటే బైనరీ డిజిట్. బిట్ అనేది ఒక బైనరీ డిజిట్. నిబిల్ అనేది 4 బిట్స్. 4 బిట్స్ ఇస్ కాల్డ్ ఏ 1 నిబిల్. తర్వాత బైట్ అనేది 8 బిట్స్ ఇస్ కాల్డ్ ఏ 1 బైట్. తర్వాత డెసిమల్, బైనరీ. ఫస్ట్ డెసిమల్ నెంబర్ ఎలా ఉంటుంది, బైనరీ నెంబర్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ డెసిమల్ నెంబర్ 0 కి బైనరీ నెంబర్ 0 ఉంటుంది. డెసిమల్ నెంబర్ 1 అయితే బైనరీ నెంబర్ 1 ఉంటుంది. అదే 2 అంటే 10, 3 అయితే 11. ఇలా బైనరీ నెంబర్ లో మనకు టోటల్ గా ఎన్ని నెంబర్స్ ఉంటాయి, డెసిమల్ నెంబర్ లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 0 to 9 వరకు ఉంటాయి. తర్వాత 10 అనేది మళ్ళీ ఈ లూప్ అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇక్కడ 10 చూడండి 1010. తర్వాత 11 అనేది 1011. ఇక్కడ 1010 అనేది ఇక్కడ 9 అనేది 10. అక్కడ డెసిమల్ నెంబర్ లో 9 యొక్క ప్లేస్ వచ్చి 10. ఇక్కడ 10 ఈక్వల్ టు బైనరీ నెంబర్ వచ్చి 1010. ఇలాగా 31 వరకు ఉన్నాయి. తర్వాత బైనరీ టు డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా రాస్తాము అంటే బైనరీ నెంబర్ 100101 కి ఎక్స్పాన్షన్ ఎలా రాస్తాము అంటే బైనరీ నెంబర్ 1 into 2 power 0, 0 into 2 power 1, 1 into 2 power 2, 0 into 2 power 3, 0 into 2 power 4. ఇలా ఇక్కడ బైనరీ నెంబర్ ని బేస్ 2 తో పవర్ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వస్తాము. ఇక్కడ 2 power 0 అంటే ఇక్కడ ఒక ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది.
ఏ పవర్ ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 అని. ఇక్కడ ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఇక్కడ ఎనీథింగ్ ఏదైనా నెంబర్ ఉండొచ్చు, దాని యొక్క పవర్ అనేది 0 ఉంది అంటే అక్కడ దాని వాల్యూ 1 అని అర్థం. ఇక్కడ 1 ఇంటూ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1 అవుతుంది. ఇక్కడ 2 పవర్ 1 అంటే 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 అవుతుంది. కానీ ఇక్కడ మనము 0 తో మల్టిప్లై చేస్తున్నాము. 0 తో ఏ నెంబర్ నైనా మల్టిప్లై చేసాము అంటే దాని యొక్క వాల్యూ అనేది 0 అవుతుంది. తర్వాత 2 పవర్ 2 అంటే 2 పవర్ 2 అంటే 2 ఇంటూ 2 2 ఇంటూ 2 అంటే 4 వస్తుంది. 1 ఇంటూ 4 ఈక్వల్ టు 4. తర్వాత 0 ఇంటూ 2 పవర్ 3 అంటే 8 వస్తుంది. 0 ఇంటూ 3 అయితే 0 ఇంటూ 8 ఈక్వల్ టు 0. తర్వాత 2 పవర్ 4 అంటే 16. మనం ఈ 16 నెంబర్ ని 0 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 వచ్చింది. 2 పవర్ 5 అంటే 32. 32 ఇంటూ 1 అంటే 32 వచ్చింది. ఇక్కడ డెసిమల్ నెంబర్ 37 యొక్క బైనరీ నెంబర్ అనేది 100101. ఇప్పుడు చూడండి, ఇక్కడ డెసిమల్ టు బైనరీని ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఇక్కడ 2 తో మనం డెసిమల్ నుండి బైనరీకి, ఇది 47 అనేది డెసిమల్ నెంబరు. దీనిని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? బైనరీ అంటేనే 2 అని అర్థం. బైనరీ అంటేనే 2 అని అర్థం కాబట్టి 2 తో ఈ డెసిమల్ నెంబర్ ని ఫ్రాక్షన్ చేసుకుంటూ వస్తాం. 2 తో చేసాము అంటే 2 2s 4, ఇక్కడ 7 ఉంది. 2 3s 6, ఇక్కడ రిమైండర్ అనేది 1 వస్తుంది. ఇట్లా చేసుకుంటూ వచ్చామంటే లాస్ట్ కి ఇక్కడ నుండి డౌన్ నుండి మనము ఈ బైనరీ నెంబర్ ని కౌంట్ చేస్తాం. 47 బేస్ 10 అంటే ఈ డెసిమల్ నెంబర్ 47 కి బైనరీ నెంబర్ అనేది 101111. దీని యొక్క 47 డెసిమల్ 47 యొక్క బైనరీ నెంబర్ అనేది 101111. తర్వాత డెసిమల్ నెంబర్ 17 ని డెసిమల్ నెంబర్ ని బైనరీలోకి ఇలా కన్వర్ట్ చేస్తాం. అర్థమైందా అందరికి? ఓకే మేడం, అర్థమైంది. కంటిన్యూ చేయరమ్మా. ఓకే అక్క. తర్వాత డెసిమల్ టు బైనరీ డిటర్మైన్ లార్జెస్ట్ పవర్ ఆఫ్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ రైట్ టెంప్లెట్. ఇక్కడ చూడండి 37, నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ పెట్టాను. అంటే ఇక్కడ 37 కి ఈ 37 డెసిమల్ నెంబర్ కి మనకు బైనరీ నెంబర్ అంటే ఏం తెలీదు కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను. 2 పవర్ 0 ఇంటూ క్వశ్చన్ మార్క్, 2 పవర్ 1 ఇంటూ క్వశ్చన్ మార్క్, ఇలా క్వశ్చన్ మార్క్స్ పెట్టుకున్నాను. ఫిల్ ఇన్ టెంప్లెట్. ఇక్కడ చూడండి కింద ఒక ఎలా చేసాము, 37 ని 2 తో చేసుకుంటూ వచ్చాం. 2 తో చూడండి 37 అంటే 2 తో చేసామంటే 2 1 is 2, తర్వాత 17 ఉంటుంది. ఇక్కడ 2 8s 16, రిమైండర్ అనేది 1 వస్తుంది. ఇలా చేసుకుంటూ వచ్చామంటే ఇలా చేసుకుంటూ వచ్చి రీడ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఇక్కడ మనం బాటమ్ నుండి టాప్ కి ఈ బైనరీ నంబర్ ని తీసుకుంటాం. అప్పుడు ఈ 37 యొక్క బైనరీ నంబర్ అనేది 100101. దీన్ని మళ్ళీ మనం బైనరీ నంబర్ ని డెసిమల్ లోకి కన్వర్ట్ చేసామంటే ఎగ్జాక్ట్ వాల్యూ 37 వస్తుంది. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఏ నెంబర్ అయినా సరే మనము డెసిమల్ నెంబర్ ని బైనరీలో కన్వర్ట్ చేసి మళ్ళీ అదే బైనరీ నెంబర్ ని డెసిమల్ లో కన్వర్ట్ చేసామంటే సేమ్ నెంబరు వస్తుంది. తర్వాత ఇంతవరకు బైనరీ డెసిమల్ నెంబర్ బైనరీ నెంబర్ తెలుసుకున్నాము. ఇప్పుడు హెక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఈ హెక్సా డెసిమల్ నెంబర్ అనేది, హెక్సా అనేది ఒక గ్రీక్ వర్డ్. హెక్సా అంటే 6 అని అర్థం. తర్వాత డెసిమ్ అనేది లాటిన్ వర్డ్, ఇది 10. కాబట్టి హెక్సా డెసిమ్ అంటే హెక్సా డెసిమల్ అనేది డెసిమ్ అనే లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. హెక్సా డెసిమల్ అంటే 16 అని అర్థం. ఇక్కడ టోటల్ గా హెక్సా డెసిమల్ లో ఎన్ని సింబల్స్ ఉంటాయి అంటే 0 to 9 వరకు నంబర్స్ ఉంటాయి. 0 to 9 వరకు నంబర్స్ ఉంటాయి. తర్వాత
ఏ నుండి ఎఫ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. టోటల్ గా 16 సింబల్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ అంటారు దీన్ని. హెక్సా డెసిమల్ సిస్టమ్ ని ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ న్యూమరల్స్ ఉన్నాయి, తర్వాత ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. న్యూమరల్స్ 0 to 9 ఉన్నాయి, తర్వాత ఆల్ఫాబెట్స్ ABCDEF. ఇప్పుడు ఇక్కడ 0 to 9 వరకు 10 డిజిట్స్ ఉన్నాయి. తర్వాత ఏ కి ఎలా మనం వాల్యూస్ ఇస్తాము అంటే ఇక్కడ 0 to 9 వరకు 10 ఉంది. తర్వాత A ఈక్వల్ టు 11 అని తీసుకుంటాం. తర్వాత B ఈక్వల్ టు 12, C ఈక్వల్ టు 13, D ఈక్వల్ టు 14, E ఈక్వల్ టు 15, F ఈక్వల్ టు 16. టోటల్ గా ఈ హెక్సా డెసిమల్ నెంబర్ లో 16 సింబల్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని ఆఫెన్ యూజ్ ది హెక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్. తర్వాత డెసిమల్ హెక్సా డెసిమల్ చూడండి. డెసిమల్ లో 0 to 9 వరకు హెక్సా డెసిమల్ రెండు కూడా సేమ్ గా ఉన్నాయి 0 to 9 వరకు. తర్వాత 10 ఈక్వల్ టు ఏ అనేది 10, B ఈక్వల్ టు 11, C ఈక్వల్ టు 12, D ఈక్వల్ టు 13, E ఈక్వల్ టు 14, F ఈక్వల్ టు 15. తర్వాత 16 ఈక్వల్ టు 10, 17 ఈక్వల్ టు 11, 18 ఈక్వల్ టు 12. ఇలాగా 47 వరకు ఉన్నాయి డెసిమల్ టు హెక్సా డెసిమల్. ఇప్పుడు హెక్సా డెసిమల్ ని డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఎగ్జాంపుల్ గా నేను ఒక 25 తీసుకున్నాను. ఇక్కడ హెక్సా డెసిమల్ లో దానికి యొక్క బేస్ నెంబర్ అనేది 16 కాబట్టి 25 ఈక్వల్ టు 16 పవర్ 0 ఇంటూ 5 ప్లస్ 16 పవర్ 1 ఇంటూ 2. అంటే ఇక్కడ 16 పవర్ 0 అంటే 1 అనే అర్థం. ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 1 ఇంటూ 5 ఈక్వల్ టు 5. తర్వాత 16 పవర్ 1 అంటే 16 ఇంటూ 2 32 అవుతుంది. 32 ప్లస్ 5 ఈక్వల్ టు 37. ఇక్కడ చూడండి 37 యొక్క హెక్సాడెసిమల్ వాల్యూ అనేది 25 ఉంది. ఫస్ట్ మనం ఈ టేబుల్ ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది అనేది మనకు అర్థం అవుతుంది. 37 యొక్క హెక్సాడెసిమల్ అనేది 25 అవుతుంది. తర్వాత డెసిమల్ టు హెక్సాడెసిమల్ యూజ్ ది షార్ట్ కట్. ఇప్పుడు 37 ని హెక్సాడెసిమల్ తో డివైడ్ చేసాము అంటే 2 or 5 వస్తుంది. ఇక్కడ 2 or 37 ని 16 తో డివైడ్ చేసాము అనుకోండి. చూడండి 16 1 is 16, 16 2s are 32, 2 or తర్వాత ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. షార్ట్ కట్ గా 2 or 5 అని కూడా చెప్పొచ్చు. తర్వాత 2/16 ఈక్వల్ టు 0 or 2, 0 or 2. తర్వాత అబ్జర్వ్ బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్. తులసి మ్యూట్ చేసుకో తులసి. హెక్సాడెసిమల్ కన్వర్షన్ లో మనము ఎవ్రీ 1 హెక్సాడెసిమల్ డిజిట్ కరస్పాండ్స్ టు 4 బైనరీ బిట్స్. అక్క ప్రీవియస్ స్లైడ్ లో హెక్సాడెసిమల్ కి 5 తో ఎలా చేసావు? ఎక్కడక్క? ఇదా? ఇక్కడే. ఇదేనా? 5 అనేది ఎగ్జాంపుల్ నేను 25 తీసుకున్నాను అక్క. ఓకేనా? అంటే 25 అంటే 37 కదా నంబరు. 37 కదా. ఇక్కడ టేబుల్ లో చూడండి డెసిమల్ నంబర్ 37 ఉంది, దానికి హెక్సాడెసిమల్ నంబర్ అనేది 25 ఉంది అక్క. అవును. ఓకేనా? 25 హెచ్ అన్నావు కదా. అదే 25 హెక్సాడెసిమల్ అనేది. ఇక్కడ 25 హెక్సాడెసిమల్ డెసిమల్ నెంబర్ అనేది 37. మనం ఏదైనా గానీ హెక్సాడెసిమల్ ని డెసిమల్ లోకి కన్వర్ట్ చేసాము అంటే దాని వాల్యూస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అక్క. అవునైనా ఈ పక్క తిప్పు చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ 25 బేస్ హెచ్ అన్నావు కదా. ఇక్కడ 2 into 16 power 1 ప్లస్
ప్లస్ మళ్ళా 5 ఇంటూ ఇప్పుడు 16 పవర్ 0 16 పవర్ 1 అన్నావు కదా, ఇక్కడ 5 2 ఎట్లా వస్తది? 5 2 అనేది ఇక్కడ 25 మనం బైనరీలో జీరోస్ వన్స్ తీసుకుంటాం కదా, అలాగే ఇక్కడ 25 ని తీసుకున్నాము. ఓకేనాక? ఓహో ఓహో 25 బైనరీలో 5 10 ఓకే. ఇది 25 అనేది డెసిమల్ నెంబర్ అక్క. మనము డెసిమల్ టు హెక్సాలోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, టెన్స్ ప్లేస్ లో 2 తీసుకున్నాము, జీరోస్ ప్లేస్ లో 5 తీసుకున్నాము. అది అది ఇది 25 అనేది డెసిమల్ నెంబరు, దీన్ని హెక్సాలోకి కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమైంది. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, అబ్జర్వేషన్ బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ ని ఇప్పుడు 16 అనేది ఏం అక్కడ మనకు సరే చూడండి, ఎవ్రీ 1 హెక్సాడెసిమల్ డిజిట్స్ కరెస్పాండ్స్ టు 4 బైనరీ బిట్స్. అంటే ఒక హెక్సాడెసిమల్ డిజిట్ అనేది 4 బైనరీ బిట్స్ కి కరెస్పాండింగ్స్ గా ఉంటుంది. అంటే 2 పవర్ 4 అనేది 16. అంటే ఇక్కడ 16 ఈక్వల్ టు, ఇక్కడ హెక్సాడెసిమల్ నెంబర్ అనేది 16 ఈక్వల్ టు 2 పవర్ 4. అంటే బైనరీలో 4 బిట్స్ కి ఈ హెక్సాడెసిమల్ 1 అనేది ఈక్వల్ గా ఉంటుంది. బైనరీ టు హెక్సాడెసిమల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ డిజిట్ కౌంట్ ఇన్ బైనరీ నెంబర్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. ఇక్కడ మనము ఏం చెప్పినాము, ఒక హెక్సాడెసిమల్ డిజిట్ కరెస్పాండ్స్ టు 4 బైనరీ బిట్స్ అన్నాము. కానీ ఇక్కడ మనం మల్టిప్లై చేయకూడదు. ఇక్కడ చూడండి, 4 బిట్స్ బైనరీ బిట్స్ అనేది ఒక హెక్సాడెసిమల్ కి సమానం. ఇక్కడ ఏ ఈక్వల్ టు మనం 10 లాగా తీసుకున్నాం. ఇక్కడ 4 బైనరీ బిట్స్ డిజిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1010 అనే దానిని హెక్సాలో ఏ అని రిప్రజెంట్ చేస్తున్నాం. 1010 అనేది ఒక ఏ. తర్వాత 001 4 డిజిట్స్ కలిపి ఒక హెక్సాడెసిమల్ కాబట్టి 001 అనేది 1. తర్వాత 0011 అనేది 3, 1101 అనేది డి. ఇక్కడ మనం మల్టిప్లై చేయట్లేదు, ఒక 4 బైనరీ డిజిట్ ని ఒక హెక్సాడెసిమల్ డిజిట్ గా తీసుకుంటున్నాం. కాబట్టి 4 హెక్సాడెసిమల్స్ వచ్చాయి ఇక్కడ మనకి. A1 3D అనేది ఒక హెక్సాడెసిమల్. ఈ హెక్సాడెసిమల్ లో ఒక్కొక్క 4 డిజిట్స్ ని ఒక హెక్సాడెసిమల్ గా తీసుకుంటాం. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, న్యూమరల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇది చూడకూడదు, ఫస్ట్ బైనరీ నెంబర్ ని చూడాలి. బైనరీ నెంబరు హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో చూడాలి. తర్వాత హెక్సా టు బైనరీ, హెక్సా నుండి బైనరీకి సేమ్ ఇలాగే. ఫస్ట్ మనం బైనరీ నుండి హెక్సాకి కన్వర్ట్ చేసాము, హెక్సా నుండి బైనరీకి కన్వర్ట్ చేసినప్పుడు కూడా సేమ్ అలాగే వస్తుంది నెంబర్. ఇక్కడ డిస్కార్డ్ లీడింగ్ జీరోస్ ఫ్రమ్ బైనరీ నెంబర్ ఇఫ్ అప్రోప్రియేట్ ఈజ్ ఇట్. తర్వాత చూడండి, తర్వాత ఇప్పుడు అందరికి హెక్సాడెసిమల్ అర్థమైందా? తర్వాత ఆక్టాల్ నెంబర్ సిస్టమ్. ఈ ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ అనేది ఆక్టో అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకున్నారు. ఈ ఆక్టో అంటే 8 అని అర్థం. ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ ని ఆక్టాల్ అనే వర్డ్ ని ఆక్టో అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకున్నారు. ఈ ఆక్టో అంటే 8 అని అర్థం. దీనిలో మెయిన్ గా ఎన్ని సింబల్స్ ఉంటాయంటే 0 to 7, టోటల్ గా 8 సింబల్స్ ఉంటాయి. 0 to 7 వరకు టోటల్ గా 8 సింబల్స్ ఉంటాయి. తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామ్, తర్వాత డెసిమల్ ఆక్టా. ఇప్పుడు చూడండి, డెసిమల్ నుండి ఇంతవరకు మనము 16 వరకు తీసుకున్నాము హెక్సాలో. ఇప్పుడు డెసిమల్ లో 0 to 7 వరకు ఆ నెంబర్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. ఆక్టల్ నెంబరు డెసిమల్ నెంబర్ సేమ్ గా ఉంటుంది. తర్వాత 8 నుండి మళ్ళీ లూప్ అనేది రివర్స్ అవుతుంది, ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 7 నెంబర్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా 8 ఈక్వల్ టు 10, 9 ఈక్వల్ టు 11. ఫస్ట్ మనం ఈ టేబుల్ అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాతే ఇది అర్థం అవుతుంది.
8 equal to 10, 9 equal to 11, 10 equal to 12, 13 equal to 11 equal to 13, 12 equal to 14. ఇలా 7 నెంబర్స్ రిపీట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ లూప్ అనేది రివర్స్ అవుతుంది. తర్వాత చూడండి ఆక్టా టు డెసిమల్. ఆక్టా నుండి ఈ డెసిమల్ ని ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఈ 37 అనేది ఒక డెసిమల్ నెంబరు. ఈ 37 ని ఆక్టాలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఇప్పుడు ఆక్టా నెంబర్ అంటే ఆక్టాలో మనకు మెయిన్ గా ఎన్ని సింబల్స్ ఉన్నాయి అంటే 8 సింబల్స్ ఉన్నాయి. 8 సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనము 8 పవర్ 0 ఇంటూ 7, తర్వాత 8 పవర్ 1 ఇంటూ 3 అంటే 8 పవర్ 0 అంటే 7 ఇంటూ 1 ఈక్వల్ టు 7. తర్వాత 8 పవర్ 1 అంటే 8. 8 3 24. 24 ప్లస్ 7 31. ఇప్పుడు టేబుల్ లోకి వెళ్తే 31 ప్లేస్ లో మనకి 37, ఇక్కడ డెసిమల్ నెంబర్ 31 ప్లేస్ లో ఆక్టల్ నెంబర్ 37 అనేది ఉంటుంది చూడండి. తర్వాత డెసిమల్ టు ఆక్టా. ఈ డెసిమల్ టు ఆక్టాలో 31/8 ఈ షార్ట్ కట్ గా మనము 3 or 7 అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. తర్వాత 3/8 అంటే 0 or 3 అని రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనము హెక్సాడెసిమల్ లో ఎవ్రీ 1 హెక్సాడెసిమల్ ఈక్వల్ టు 4 బైనరీ డిజిట్స్ అన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఆక్టాల్ లో కూడా ఎవ్రీ 1 ఆక్టాల్ డిజిట్ కరస్పాండ్స్ టు 3 బైనరీ డిజిట్స్. ఒక్క ఆక్టాల్ నెంబర్ అనేది 3 బైనరీ డిజిట్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. 8 పవర్ 1 ఈక్వల్ టు 2 పవర్ 3. మనం 2 పవర్ బైనరీలో 2 పవర్ 3 అంటే 8 అని అర్థం. ఇక్కడ ఎవ్రీ ఆక్టాల్ డిజిట్ వచ్చి 3 బైనరీ డిజిట్స్. బైనరీ టు ఆక్టాల్ లోకి మనం 3 బైనరీ డిజిట్స్ ని ఒక ఆక్టాల్ నెంబర్ గా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 001. 001 అనేది ఒక 1 అనే ఆక్టాల్ నెంబర్. తర్వాత 010 అనేది 2, 000 అనేది 0, తర్వాత 100 అనేది 4, 111 అనేది 7, 101 అనేది 5. ఇక్కడ బేస్ లో 0 ఉంది అంటే ఇది ఓ అని అర్థం. ఓ 0 కాదు, ఓ ఆక్టాల్ నెంబర్. బి అంటే బైనరీ నెంబర్, ఓ అంటే ఆక్టాల్ నెంబర్. ఇక్కడ చూడండి డిజిట్ కౌంట్ ఇన్ బైనరీ నెంబర్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. ఇంతవరకు హెక్సాలో మనం 4 తో మల్టిపుల్ చేయకూడదు అన్నాం, ఇక్కడ 3 తో మల్టిపుల్ చేయకూడదు. తర్వాత ఆక్టాల్ లోకి మనం బైనరీ నుండి ఆక్టాల్ లో కన్వర్ట్ చేసిన, ఆక్టాల్ నుండి బైనరీ కన్వర్ట్ చేసిన సేమ్ నెంబర్ అనేది వస్తుంది. తర్వాత యూజ్డ్ డేటా టైప్స్ ఇన్ జావా వర్స్ సిలో. ఈ జావాలో కానీ సిలో కానీ కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ జావాలో జావా హ్యాస్ టైప్ ఇంట్ కెన్ రిప్రజెంట్ సైన్డ్ ఇంటీజర్. ఈ జావాలో ఇంట్ అనేది సైన్డ్ ఇంటీజర్ ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత సిలో సైన్డ్ ఇంట్ కెన్ రిప్రజెంట్ సైన్డ్ ఇంటీజర్. ఇంట్ వచ్చి సేమ్ సైన్డ్ ఇంటీజర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అన్సైన్డ్ అంటే ఇక్కడ సైన్డ్, అన్సైన్డ్ అంటే మనము దానికి ఒక సైన్ ని అజైన్ చేస్తున్నాము అన్నమాట. ఇక్కడ సైన్ అంటే దానికి ఏదో ఒక సైన్ ని అజైన్ చేస్తాం. అన్సైన్ అంటే దానికి ఏది సైన్ ని అజైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ -7. -7 అనేది సైన్డ్ ఇంటీజరా అన్సైన్డ్ ఇంటీజరా ఎవరైనా చెప్తారా? సైన్డ్ ఇంటీజర్. -7 అనేది సైన్డ్ ఇంటీజరా అన్సైన్డ్ ఇంటీజర్? సైన్డ్ ఇంటీజర్. ఎందుకు సార్? యాక్చువల్ గా మనము సింబల్స్ అనేటువంటివి అలర్ట్ చేస్తున్నాం మేడం. ఇక్కడ సైన్డ్ అన్సైన్డ్ లో అక్కడ నేమ్ లోనే మనకు ఉందన్నమాట. సైన్డ్ అంటే మనం ఎప్పుడైతే పర్టికులర్ గా పొలారిటీ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అప్లై చేస్తామో దట్ ఈస్ కాల్డ్ సైన్డ్. పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు పాజిటివ్ నెంబర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ +5 తీసుకున్నామంటే అక్కడ మనం 5 అనే రిప్రజెంట్ చేస్తాం, కానీ +5 అని ఎక్కడ కూడా రిప్రజెంటేట్ చేయం సో నెంబర్ సిస్టమ్ లో. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే సైన్డ్ ఇంటీజర్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి -7, ఎందుకంటే అక్కడ మైనస్ తీసుకున్నాం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
మనము అక్కడ దానికి సింబల్ అనేది అజైన్ చేస్తున్నాం, పర్టికులర్ గా మైనస్ అనే దానిని అజైన్ చేస్తున్నాం కాబట్టి అది సైన్డ్ ఇంటీజర్. అది ఏ సైన్ పెట్టకుండా ఓన్లీ 7 అన్నాం అనుకోండి, అది అన్సైన్డ్ ఇంటీజర్. తర్వాత రిప్రజెంటింగ్ అన్సైన్డ్ ఇంటీజర్స్, మ్యాథమెటిక్స్ లో ఈ అన్సైన్డ్ ఇంటీజర్ యొక్క రేంజ్ అనేది 0 to ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ లో ఈ రేంజ్ లిమిటెడ్ బై కంప్యూటర్స్ వర్డ్ సైజ్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ లో ఆ రేంజ్ అనేది ఆ వర్డ్ సైజ్ కి రేంజ్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. వర్డ్ సైజ్ ఈజ్ n బిట్స్. వర్డ్ సైజ్ ని n బిట్స్, రేంజ్ అనేది 0 to 2n-1. ఇక్కడ వర్డ్ సైజ్ అనేది n బిట్స్ ఉంటుంది, రేంజ్ అనేది 0 to 2n-1 ఉంటుంది. తర్వాత నోబెల్ కంప్యూటర్స్ విత్ GCC 217. ఇక్కడ n బిట్స్ అన్నాం కదా, వర్డ్ సైజ్ అనేది ఈ నోబెల్ కంప్యూటర్స్ లో GCC 217 ప్రకారము n = 32 గా, వర్డ్ సైజ్ అనేది n = 32. సో రేంజ్ ఈస్ 0 to 2^32-1. ఇక్కడ రేంజ్ అనేది 0 నుండి 2n-1, n బిట్స్ ఉంటాయి. ఇక్కడ n = 32 నోబెల్ కంప్యూటర్ విత్ GCC 217 ప్రకారం n = 32 అనేది వర్డ్ సైజ్ అన్నమాట. ఇక్కడ రేంజ్ అనేది 0 to 2^32-1. ఇక్కడ 2^32-1, 2^32 చేసినామనుకో ఈ వాల్యూ వస్తుందండి. 4,219, 4,967, 296 వస్తుంది. ఇక్కడ -1 చేస్తున్నాం కాబట్టి 295. ఓకేనా. తర్వాత ప్రిటెండ్ కంప్యూటర్ లో n = 4. ఈ n అనేది వర్డ్ సైజ్. నోబెల్ కంప్యూటర్ లో 32, తర్వాత ప్రిటెండ్ కంప్యూటర్ లో n = 4. సో రేంజ్ ఈజ్ 0 to 2^4-1, అంటే 16-1 = 15. అక్కడ n ప్లేస్ లో ఆ నంబర్ ని సబ్స్టిట్యూట్ చేసి మనం చేస్తున్నాం. తర్వాత అజ్యూమ్ వర్డ్ సైజ్ = 4. ఆల్ పాయింట్స్ జనరలైజ్ టు వర్డ్ సైజ్ 32, వర్డ్ సైజ్ = n. ఇక్కడ చూడండి, అండ్ ప్రిటెండ్ కంప్యూటర్ లో అన్సైన్డ్ ఇంటీజర్స్ కి ఆ బైనరీ కోడ్స్ అనేవి ఇలా ఉంటాయి. 0 కి 000, 1 కి 001, 2 కి 0010, 3 కి 0011, 4 కి 0100, 5 కి 0101. ఇలా అన్సైన్డ్ ఇంటీజర్స్ కి బైనరీ కోడ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఫస్ట్ చూడండి, యాడింగ్ అన్సైన్డ్ ఇంటీజర్స్. మనం అన్సైన్డ్ ఇంటీజర్స్ ని ఎలా యాడ్ చేస్తాము అంటే, ఇక్కడ 4 కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ యాడ్ చేయడానికి 4 కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 0, ఫస్ట్ మనం ఈ నెంబర్స్ తీసుకోకూడదు, ఫస్ట్ ఈ బైనరీ నెంబర్స్ ని చూసుకోవాలి. ఇక్కడ 4 కాంబినేషన్స్ ఏవేవి అంటే 0 + 0 = 0. సైన్డ్ ఇంటీజర్స్ ని అడిషన్. అక్క, నీది బైనరీ టు డెసిమల్ కదా టాపిక్, నువ్వు ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నావు? అంటే అదే బైనరీని అడిషన్ ఎలా చేస్తారు అని చెప్తున్నా. అయినా మనకి డెసిమల్ బైనరీ చాలు, అందులో ఆక్టల్ హెక్సాడెసిమల్ అవన్నీ అవసరం లేదు కదా. కన్ఫ్యూజ్ అయిపోతాం రమా ఊరికే. సరే, ఇప్పుడు బైనరీ టు ప్రొలాంగ్ అయినట్టే ఉంది కానీ అవంతా బాగుంది, బాగా చెప్తాన్నావు, కానీ ఊరికే ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు అని. ఇంకేం అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతాము, ప్రొలాంగ్ అవుతాం టాపిక్ బాగా. ఓకే సార్. జస్ట్ నువ్వు బైనరీ టు డెసిమల్ చెప్పు. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పని తర్వాత మనం ఏమైనా ఉంటే అడుగుదాం మేడం. సార్ చెప్పాల్సిన టాపిక్ వరకు చెప్తే చాలు సార్. సరే అక్క సార్ ఉన్నారా? లేరు నాయనా. సార్ లేరా? ఇందులో మేడం బైనరీ అడిషన్ సబ్ట్రాక్షన్ కూడా వస్తుంది, అది ఒక్కసారి కావాలంటే చెప్పేసి మళ్ళీ కావాలంటే మీ కన్వీనియంట్ చూడండి. అయితే అదే కదా నెక్స్ట్ టాపిక్ మేడం? అవును సార్.
కానీదమ్మా కుదరదు. సబ్ట్రాక్షన్ అవి కంటిన్యూ చేయండి మరి. సరే అక్క, నా మెయిన్ టాపిక్ వచ్చి బైనరీ, డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్. మీకు అందరికి బైనరీ డెసిమల్ అర్థమైంది కదా? అర్థమైందమ్మా. అర్థమైందమ్మా. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసేనా క్లాస్? అడిషన్ ఒకటి చెప్పేసి క్లోజ్ చేయి మేడం. ఇప్పుడు సరే అక్క. బైనరీలో ఆల్రెడీ మీరు టాపిక్ లో ఉన్నారు కాబట్టి అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు చెప్పేసి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది కదా. అడిషన్ సబ్ట్రాక్షన్ చెప్తే బాగుంటుందిలే, చెప్పమా. సరే అక్క, ఇక్కడ బైనరీ అడిషన్ ఎలా చేస్తాము అంటే 4 కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ 4 కాంబినేషన్స్ ఏవి అంటే 0 + 0 = 0 అవుతుంది. తర్వాత 0 + 1 యాడ్ చేసామనుకో 1 అవుతుంది. 1 + 0 = 1. 1 + 1 = 1 0 అవుతుంది. ఇప్పుడు 1 + 1 యాడ్ చేసామంటే 1 0 అవుతుంది బైనరీ నెంబర్. తర్వాత 111 యాడ్ చేసామనుకో ఇక్కడ చూడండి, బైనరీ నెంబర్ 1 + 0 = 1. 1 + 1 = 1 + 1 = 1 0 అవుతుంది. 1 0 అన్నప్పుడు ఇక్కడ క్యారీయింగ్ లో 1 పెట్టుకుంటాం, 0ని ఇక్కడ పెట్టుకుంటాం. తర్వాత 0 + 0 0 అవుతుంది. 0 + 1 1 అవుతుంది. తర్వాత 1 + 0 1 అవుతుంది. ఇదే ఒక అడిషన్ అంటే. 4 కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ తెలిస్తే మనం బైనరీ నెంబర్ ని ఎలా అడిషన్ చేస్తామో తెలిసిపోతుంది. తర్వాత సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అంతే. ఇక్కడ చూడండి, సబ్ట్రాక్షన్ లో 0 - 1 1, 1 - 1 0, 0 - 0 0, ఇక్కడ 1 - 0 1. ఇది అడిషన్. ఆ కాంబినేషన్స్ తెలిస్తే బైనరీ నెంబర్ లో మనము అడిషన్ ఎలా చేస్తాము అనేది తెలిసిపోతుంది. అంతే అక్క. అయితే హలో హలో. ఓకే మా. ఇంకా చాలా నువ్వు ఉంది అక్క. ఏదన్నా అది మనం బిట్ వైజ్ అది షిఫ్ట్ ఎలా, అన్సైన్డ్ ఇంటీజర్స్ లో షిఫ్టింగ్ ఎలా చేస్తాము, తర్వాత ఆపరేషన్స్ ఎలా యూజ్ చేస్తాము, మనకి అవి ఉన్నాయి కదా లాజికల్ గేట్స్, అండ్ గేట్, ఆర్ గేట్, ఎక్స్క్లూసివ్ ఆర్, అవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. తర్వాత సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ లో కాంప్లిమెంట్స్ ఉన్నాయి కదా, 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, తర్వాత అవి సైన్డ్ ఇంటీజర్. ఇప్పుడు అన్సైన్డ్ ఇంటీజర్ లో అడిషన్, తర్వాత సైన్డ్ ఇంటీజర్ లో అడిషన్. అంతే. అంతే అక్క క్లాస్ అయితే. అవన్నీ చెప్దాం అనుకున్నా, ఇంకా వద్దులే ఇంకెత్తుకులే. హలో. నువ్వు బైనరీ నంబర్ ఇచ్చి అడిషన్ చేయమంటావో చెప్పు, చేస్తాము. ఎవరికైనా డౌట్ ఉందా ఏమైనా? మేడం నాకున్నా మేడం. చెప్పండి సార్. మేడం, మీరు ఇప్పుడు పీపీటీ ప్రిపేర్ చేశారు కదా, అంటే మీరు పర్సనల్ గా చేశారా, లేకుంటే మన సిలబస్ లో ఏది ఉందో దాన్ని చూసుకుని చెప్తున్నారా మేడం? ఇది పర్సనల్ గా సార్, సిలబస్ లోది కాదు. ఏం లేదు మేడం, మన సిలబస్ లో అయితే ఇంకొంచెం ఈజీగా ఉంది, ఒకసారి చూడండి. సిలబస్ లో చూడలేదు. లాస్ట్ టైం సిలబస్ చెప్పినప్పుడు నేను పీపీటీడే చెప్తున్నాను అంటే సరేలే అనేసి. అదే ఎందుకంటే మీరు చెప్పేది బాగుంది మేడం, ఏమంటే ఫుల్ డెప్త్ గా చాలా బాగుంది. నేను చెప్పడం ఏమంటే ఒక్కసారి మన సిలబస్ ప్రకారం చూడండి, ఇంకొంచెం ఈజీ వేలో కూడా ఉంది మేడం దాంట్లో. ఓకే సార్, ఒక్కసారి చూడండి మీకు తెలుస్తుంది, కొంచెం ఈజీగా ఉంది అది. మీకే కంపేర్ చేసుకొని చూడండి. స్టిక్స్ యూజ్ చేసి చెప్పాడు రమ్మా. 13 స్టిక్స్ 7 స్టిక్స్ యూజ్ చేసి బైనరీ కౌంటింగ్ పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. అదే అక్క, మనం చూడండి అది స్టిక్స్ యూజ్ చేసి కౌంట్ ఎలా చేస్తాము ఇలా ఇవి చెప్పాను కదా. తర్వాత అది అంటే ఇది అయితే డెప్త్ గా బాగుంది మేడం, మాకైతే మంచి యూస్ఫుల్. ఏమంటే ఒక్కసారి మీరు మన సిలబస్ చూడండి, ఇంకొంచెం ఈజీగా ఉంది, ఒకసారి చూస్తే మీకు సిలబస్ లో అయితే ఈజీగా వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్పారు సార్. అవును మేడం, ఒక్కసారి చూడండి. ఇదైతే మనకైతే బాగా యూస్ఫుల్ మేడం, మీరు చాలా చెప్పినారు, అంటే మోర్ నాలెడ్జ్ బాగుంది, మాకైతే మంచి యూస్ఫుల్.
ఒక్కసారి సిలబస్ పరంగా ఒక్కసారి ఎట్లా చూడండి తెలుస్తుంది మీకు. బాగుంటుంది. ఆ నంబర్ సిస్టమ్ లో రోమన్స్ ది అది బాగుంది. తీసుకునింది వాళ్ళు ఎలా తీసుకున్నారు రోమన్స్, జపనీస్, చైనీస్ అవైతే బాగా అర్థమైంది. కొంచెం అంటే ఇంకా బైనరీ అంటే ఇప్పుడు మనమైతే పీజీ చేసినాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ స్టూడెంట్స్ కి బైనరీ అన్నా నంబర్ అన్నా వాళ్ళకి రెండు ఒకటే కాబట్టి అట్లా వాళ్ళకి చెప్పేటప్పుడు మనకి మచ్ ఈజియర్ గా పోతే బాగుంటుంది. బైనరీ అంటే ఓన్లీ జీరోస్ వన్స్ కాంబినేషన్ లో మాత్రమే ఉంటుంది. అదే నంబర్ అయితే డెసిమల్ లో ఉంటుంది. మేడం నేను చెప్పడము జస్ట్ ఒకటే మేడం, ఏమంటే మనం చెప్పేది ఈజీగా ఉండాలంతే. అది ఒక్కటే. ఏమంటే డెప్త్ గా పోతే మాకైతే బెస్ట్ మేడం, ఎందుకంటే నాలెడ్జ్ కొంచెం పరంగా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండాలా రమా. ఇది మనకి బాగుంది ట్రైనర్స్ కి చాలా బాగుంది మేడం. ఇదైతే మాకు మంచి నాలెడ్జ్, మాకు తెలియని అయితే చాలా ఉంది. ఒక్కసారి అది కొంచెం ఈజీగా ఉంటుంది, ఒకసారి చూడండి మేడం, మీకు బాగుంటుంది. అంటే మీరు అక్కడ ఇన్ ఫ్యూచర్ లో చెప్పడానికి బాగుంటుంది. జస్ట్ ఫర్ సజెషన్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో హలో సార్, చెప్పండి సార్. మేడం క్లాస్ బాగా చెప్పారు, చాలా బాగుంది. అయితే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు డెప్త్ అయితే ఉంది, కానీ ఇంకోటి ఏంటంటే అందరూ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి మేడం మీరు. ఎందుకంటే మీరు చెప్పానని కాదు, నాకు అనిపిస్తుంది ఒక పాయింట్ ఏంటంటే బైనరీ నెంబర్ సిస్టమ్ క్లియర్ కట్ గా అందరికి తెలిస్తే ఆటోమేటిక్ గా రిమైనింగ్ నెంబర్ సిస్టమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయగలుగుతారు పిల్లలు కూడా. ఇప్పుడు ఎందుకంటే బైనరీ నెంబర్ సిస్టమ్ లో కన్వర్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఏదైనా సరే ఫండమెంటల్ నెంబర్ తీసుకున్నప్పుడు వాటిని బైనరీలోకి కన్వర్ట్ చేసి కంప్యూటర్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో అట్లీస్ట్ ఆ ప్రొసీజర్స్ పిల్లలు తెలియకపోతే మరి ఎలా చెప్పగలుగుతారు? ఎవరిని క్వశ్చన్ నన్నేనా? అందరినీ అడుగుతున్నా నేను, అంటే ఒక్కరిని కాదు. మెయిన్ కంటెంట్ మనకి బైనరీ నెంబర్ సిస్టమ్ మన కంప్యూటర్స్ లో నెంబర్ సిస్టమ్ లో ఫస్ట్ ఉండేటువంటిది బైనరీనే. సో డెసిమల్ లో బైనరీ ఉంది. బైనరీ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ కూడా తెలియకపోతే పిల్లలు ఇంకా రిమైనింగ్ ఏం చేయగలుగుతారు? మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు గ్యాదర్ చేయలేరు. చెప్పాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ చెప్తే వాళ్ళు ఎంతవరకు చెప్తే దాన్ని బట్టి మళ్ళీ మనకి ఎంత అవసరం అంత తీసుకుంటాం మేడం. సో ఇప్పుడు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నారు, మీరు అందరూ చెప్తున్నారు, ఓకే బాగుంది. సో మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోవచ్చు కదా. సో ఇంట్రడక్షన్ చాలా బాగుంది, కౌంటింగ్ చాలా బాగుంది, చాలా పిక్చర్స్ చూపించారు, టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ చూపించారు. సో నాకు కూడా ఇవన్నీ తెలీదు. సో తెలుసుకుంటున్నాం కదా, అంతే కదా. కొత్తగా మనం ఏం నేర్చుకునేది ఏం లేదు, మనకు తెలిస్తేనే కదా మనం పిల్లలకి చెప్పగలుగుతాము. హలో రమా. అక్క చెప్పక్క. క్లాస్ చాలా బాగుంది రమా. థ్యాంక్ యూ అక్క. సార్ ఉన్నారా? లేరు మా సార్ లేరు. బాగా చెప్పారమ్మా మేడం. థ్యాంక్స్ తెలుసక్క. పీపీటీ ఇంకా సూపర్ గా ఉంది రమా, బాగా రెడీ చేసావు పీపీటీ. నిజంగా చెప్తున్నా, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను రమా నేను చెప్పిన క్లాసెస్ లో. నేను ఓన్లీ మామూలు వాట్ ఈస్ వాట్ అని తెలుసు అంతే, బైనరీ డెసిమల్ అంతే, కానీ ఇంత డెప్త్ గా తెలియదు నాకైతే. నేనైతే ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను, ఇంకా క్లియర్ గా ఇంకా ముందు ఇంకా ఉంది అక్క. అది ఏదో చెప్పాలనుకున్నాను, సరే ఏదో అయింది. ఓకే అక్క. ఇంకా ఏమేమి టాపిక్స్ ఉందిరమ్మా? ఇంకా అదే మనం సైన్డ్ అన్సైన్డ్ ఇంటీజర్స్ చెప్పాను కదా, దానిలో అడిషన్ ఎలా చేస్తాము, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము. అంటే సైన్డ్ అన్సైన్డ్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ చెప్పేసారమ్మా, అది కంప్లీట్ చేసారమ్మా. అది సరే వద్దులే అక్క. అది షిఫ్టింగ్ ఎలా చేస్తాము, వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, టూస్ కాంప్లిమెంట్ అంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందా? టైం ఏం తీసుకోదు, చెప్పేయచ్చు. సరే ఇంకా చెప్పురమ్మా, అంటే నాకేం తెలియదు. చెప్పురమ్మా. చెప్పేసేరమ్మా. లేదు కాదు, మామూలుగా అయితే కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ చదివి ఉంటే అందులో వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్స్, అవన్నీ బైనరీ గేట్స్ అవన్నీ వస్తుంది. కాకపోతే అవన్నీ మనం మర్చిపోయింటాం కదా, కాబట్టి ఒకసారి రివిజన్ చేసే సరిపోతుంది.
వదిలేక్క 1 అవర్ అయిపోయింది కానీ అయ్యప్ప ఎక్స్ప్లెయిన్ చేయి, చాలా బాగుంది మేడం. మీరు చెప్పాలనుకున్నది మీరు చాలా చెప్పండి, బాగుంది. ఎందుకంటే explain మనం చెయ్యి. అంటే నాకు కూడా తెలియదు, చాలా విషయాలు మేము తెలుసుకుంటున్నాము. సో చెప్పే వాళ్ళని ఎవరు కూడా డిసప్పాయింట్ చేయదండి మేడం, ఎందుకంటే సబ్జెక్ట్ డెప్త్ గా మనం నేర్చుకోవడం కోసమే కదా. వాళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారు, అంత చెప్తున్నారు అంటే ఎందుకోసం చెప్తున్నారు మరి? ఈవెన్ దో నాకు సార్ ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు నోట్ చేసుకుంటున్నా మేడం, నాకు తెలియదు. మీరు ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు. టాపిక్ బైనరీ టు డెసిమల్ ఉన్నప్పుడు ఆ టాపిక్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు మేము అడిగాము. దీంతో అది కాకుండా అడగడంలో తప్పేనా? చెప్తున్నారు కదా అడిషన్ సబ్ట్రాక్షన్ గురించి మాట్లాడద్దండి మీరు. మీకు బైనరీ టు డెసిమల్ లో సైన్డ్ అన్సైన్డ్ ఎక్కడ వస్తుందో చెప్పండి నాకు. ఇప్పుడు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అందరికి వచ్చా? మాకు తెలియదు, మేము నేర్చుకుంటున్నాం. మీకు రాకపోవచ్చు, ఏమో అందరికి వచ్చి ఉండొచ్చు కదా. అక్క బాను మీరు అందరినీ ఉద్దేశించుకొని ఎందుకు మాట్లాడతారు మేడం మీరు? అంటే ఏ ఒక్కరికి ఇప్పుడు మాకు అనిపించింది మేము చెప్పాము. ఇప్పుడు షిఫ్టింగ్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్స్, షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అవన్నీ అడుగుతున్నారు పిల్లలకి. సబ్జెక్ట్ తెలియదు, నేను అడుగుతున్నాను కదా. ఆ సబ్జెక్ట్ తెలియకుండానే వచ్చేస్తారా మీరు?